మీరు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా సర్పంచ్‌గా గెలవాలంటే ఇలాంటి హామీలు ఇవ్వండి. గ్రామాన్ని అభివృద్ధి చేస్తాననండి. గ్రామంలోని అందరూ కూడా సోదరి భావంతో ఉండేలాగా, ఐక్యతతో గ్రామాన్ని అభివృద్ధి చేసే బాటలో నేను నడిపిస్తాను అని హామీ ఇవ్వండి. మరుగుదొడ్లు బాగు చేస్తానని హామీ ఇవ్వండి. స్కూలు బాగా నడిపించేలాగా, ఒకవేళ స్కూల్ సరిగ్గా లేని వాళ్ళకి స్కూలు, ఆ గ్రామాలలో బస్ ఫెసిలిటీ లేని వాళ్ళకి బస్ ఫెసిలిటీసు, మద్యం తాగుతూ వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తున్నటువంటి యువతను మద్యం తాగకుండా అసలు మద్యం జోలికి వెళ్ళకుండా వాళ్ళ భవిష్యత్తుకు ఒక మంచి పునాది ఏర్పడేలాగా మద్యాన్ని నివారిస్తాను. మద్యం తాగకుండా వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కానీ మద్యాన్ని మన ఏరియాలో ఉండకుండా చేస్తాము అని ఇలాంటి హామీలు ఇవ్వడం. ఎవరైతే అప్పులు ప్రాబ్లమ్స్‌లో ఉన్నారో వాళ్ళకి లోన్స్ ఇప్పివ్వడము, ఇలాంటివి చేస్తానని చెప్పండి. మహిళలకి ఉపాధి కల్పిస్తానని చెప్పండి. గ్రామాలలో ప్రతి ఇంట్లో నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీలకి కాంట్రాక్ట్ బేస్, ఔట్‌సోర్సింగ్ జాబ్స్ ఎన్నో ఉన్నవి. అలాంటివి నేను పెట్టిస్తానని హామీ ఇవ్వండి. భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబం మధ్య కావచ్చు, పోలీస్ కేసులు విద్యార్థులే కావచ్చు, ఏ కేసులైనా కూడా బయటి దాకా వెళ్ళకుండా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకుండా నేనే అన్నీ సరిచేయగలుగుతాను అని ఇలాంటి మంచి హామీలు ఇచ్చే వ్యక్తికి మీరు ఓటు వేయండి. చదువుకున్న వ్యక్తికి ఓటు వేయండి. జ్ఞానం ఉన్న వ్యక్తికి ఓటు వేయండి. అంటే ఎవరైతే నిజంగా జ్ఞానం కలిగిందో వాళ్ళు చదువుకున్నారా లేదా? వాళ్ళు కుల భేదం లేకుండా ఉన్నారా? ఒక మనిషిని మీరు ఇంతకుముందు సర్పంచ్‌గా నిలబడ్డ వ్యక్తులను చూస్తూ ఉంటారు. ఆ వ్యక్తి కుల, మత భేదం చూస్తున్నాడా? అందరినీ సమానంగా చూస్తున్నాడా? ఏదన్నా భేదాలు చూస్తున్నారా? మీరు ఆ పర్సన్‌ని చూడండి. ఆ ఏరియాలో ఎమ్మెల్యేలను కలిపేయడానికి ఈయనేమన్నా కుల, మత భేదాలు చూస్తున్నాడని చూసి ఓటేయండి అని మీరే అనండి. నేను మిమ్మల్ని ఎలా చూసాను? ఖచ్చితంగా మీకు ఇంకా మంచి భవిష్యత్తు, మన ఊరును డెవలప్ చేస్తాను. నో ప్లాస్టిక్, నో ఆల్కహాల్, కుటుంబం అంతా కలిసి ఉండేలాగా నేను నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ నుండి కావచ్చు, స్టేట్ నుండి కావచ్చు, వచ్చే ఫండ్స్ అన్నీ నేను అడిగి మరీ మన ఊరును బాగు చేస్తాను అని మీరు చెప్పండి. ఇలాంటి హామీలు ఇవ్వండి. ఇలాంటి హామీలు ఇచ్చిన వారికి మాత్రమే చదువుకున్న యువతీ యువకులు మీ పెద్దలకు చెప్పి ఓటు వేయండి, ఓటు వేపియండి.